చాలా అంటే చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది గాయస్ మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయక. బట్ ఇప్పటి నుంచి వీక్లీ 2 వీడియోస్ పోస్ట్ చేస్తా. వీకెండ్ కి లైవ్ కి వస్తా. అండ్ మీలో ఒక 10 మెంబర్స్ ఎవరైతే సిన్సియర్ గా వర్క్ చేసి నాకు సబ్మిట్ చేస్తారో వాళ్ళని నా టీంలో జాయిన్ చేసుకుంటా. సో ఇవన్నీ జరగాలి అంటే ఈరోజు వీడియో స్టార్ట్ చేయాలి. బట్ దానికన్నా ముందు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్ లోకి పోతే మీకు ఆల్రెడీ జామ్ సర్వర్ ఇన్స్టాలేషన్ అండ్ వర్డ్ ప్రెస్ ఇంటిగ్రేషన్ నేర్పించేసా. ఒకవేళ నేర్చుకొని వాళ్ళు ఉంటే కింద బయోలో లింక్ ఇస్తున్నా, ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. అండ్ ఈ రోజు మనం ఒక థీమ్ ని యూజ్ చేసుకొని సింపుల్ గా అందులో ఉన్న టెంప్లెట్ లో డేటా చేంజ్ చేసి ఎలా వెబ్సైట్ చేయాలో చూద్దాం రండి. హలో గాయ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ మీ తెలుగు. మనం ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి కాబట్టి లోకల్ హోస్ట్ ఓపెన్ చేసి PHP మై అడ్మిన్ని క్లిక్ చేయండి. అక్కడ డేటాబేసెస్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన డేటాబేస్ నేమ్ ఇచ్చేసి క్రియేట్ అని కొడితే డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది. నేనైతే స్కూల్ డేటా అని ఇస్తున్నాను. ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ / మనం ఇచ్చిన ఫోల్డర్ నేమ్, అంటే ఇప్పుడు మన వెబ్సైట్ నేమ్ స్కూల్ అని ఇచ్చాను కాబట్టి స్కూల్ అని కొట్టాను. ఇప్పుడు వర్డ్ ప్రెస్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంగ్లీష్ ఉంది కాబట్టి సెలెక్ట్ కంటిన్యూ అండ్ లెట్స్ గో. ఇప్పుడు డేటాబేస్ నేమ్ అడుగుతుంది. ఇప్పుడే మనం ఇచ్చాం కదా స్కూల్ డేటా. చూడండి స్కూల్ డేటా. సో స్కూల్ డేటా నేను ఇక్కడ ఇచ్చాను. అండ్ యూజర్ నేమ్ ఎప్పుడు రూట్ అని ఉంటుంది, పాస్వర్డ్ ఏమీ ఉండదు. అండ్ ఇప్పుడు రన్ ఇన్స్టాలేషన్ కొట్టండి. ఇప్పుడు మనకి సైట్ టైటిల్ నేనైతే మై స్కూల్ అని ఇస్తున్నాను. అండ్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, పాస్వర్డ్ APPLE@123. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసేయాలి పాస్వర్డ్. అండ్ ఏదో ఒక ఈమెయిల్, నేనైతే APPLE@gmail.com ఇస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ అని కొట్టేస్తే స్టార్ట్ అయిపోతుంది మన ఇన్స్టాలేషన్. ఇప్పుడు చూడండి మనకి ఇన్స్టాలేషన్ అయితే సక్సెస్ చూపెట్టింది. ఇప్పుడు లాగిన్ చేద్దాం. ఇందాక ఇచ్చిన అడ్మిన్, యూజర్ నేమ్ వచ్చేసి, పాస్వర్డ్ వచ్చేసి APPLE@123. ఇదైతే మనకి డాష్ బోర్డ్. ఇప్పుడు మన స్కూల్ డాష్ బోర్డ్. ఇప్పుడు నేను సైట్ చూపెడతాను చూడండి. ఇది మన సైట్. ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ థీమ్ ఒకటి ఉంటుంది. ఇది నార్మల్గా మన స్కూల్ డేటా అనమాట. ఇప్పుడు అపిరెన్స్లోకి వెళ్ళి థీమ్స్ ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ బార్లోకి యాడ్ న్యూ థీమ్, సెర్చ్ బార్లో యాస్ట్రా అని టైప్ చేయండి. మొన్న చెప్పాను కదా మీకు రీల్లో, యాస్ట్రా అనేది మోస్ట్ కామన్లీ యూజ్డ్ థీమ్ అని. సో యాస్ట్రా ప్లగిన్ యాస్ట్రా థీమ్ ఫస్టే వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ చేయండి. నేనైతే యాక్టివ్ కొట్టేశాను. ఇప్పుడు ప్లగిన్స్లోకి వెళ్ళండి. యాడ్ ప్లగిన్, అండ్ ఇప్పుడు సెర్చ్ బార్లో స్టార్టర్ టెంప్లెట్స్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వస్తుంది స్టార్టర్ టెంప్లెట్స్, దాన్ని యాక్టివ్ చేయండి. ఇప్పుడు అపిరియన్స్లోకి వెళ్ళి స్టార్టర్ టెంప్లెట్స్ మీకు ఆప్షన్ చూపెడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా బిల్డ్ చేసుకోవడానికి ఏదైతే వస్తుంది, లేదంటే ఏదైనా ఒక పేజ్ బిల్డర్తో వస్తుంది. నేను ఎలిమెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు సెర్చ్లో మనకి ఏం కావాలో అది సెర్చ్ చేయండి. స్కూల్ వెబ్సైట్ అనుకున్నాం కాబట్టి స్కూల్. దట్టు నేను స్పెసిఫిక్గా ప్లే స్కూల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పిల్లలది కాబట్టి ప్లే స్కూల్ నేను చూస్ చేసుకుంటాను. ఫస్ట్ నాకు నచ్చింది, సో ఫస్ట్ మార్క్ సెలెక్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ మీరు లోగో చేసి ఉంటే సైట్ లోగో అప్లోడ్ చేయొచ్చు,
ఫాంట్ కావాలంటే డిఫరెంట్ ఫాంట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా మీరు ఇక్కడే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు రైట్లో సైడ్ బార్లో కనిపిస్తుంది చూడండి, అక్కడైతే మీరు అన్ని కస్టమైజేషన్స్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం ఫాంట్ కానీ కలర్ కానీ లేకపోతే సైట్ లోగో కానీ. ఒకసారి నేను చేసి చూపెడతాను చూడండి, కలర్స్ ఎలా చేంజ్ చేస్తారో, ఎలా లోగోస్ చేంజ్ చేయాలో అన్నది. ఇలా మనకు నచ్చిన కలర్స్ అయితే మనం చేంజ్ చేసుకొని కంటిన్యూ చేయండి. అండ్ ఇదైతే స్కిప్ చేసేయచ్చు, కంప్లీట్గా స్టార్ట్ చేసేయచ్చు వెబ్సైట్ బిల్డింగ్. ఛానల్లో ఒక 10 మెంబర్స్ని హైర్ చేసుకుంటాము మన గ్రూప్లోకి అని. సో నేను డైలీ వర్క్స్ ఇస్తాను. ఈ వర్క్స్ ఇవ్వడం అంటే ఏముండదు, ఇలా వెబ్సైట్ పెట్టినప్పుడు మీకు ఆ వెబ్సైట్ నా మెయిల్ ఐడి ఇస్తాను కింద, దాన్ని లాగిన్ చేసి ఆ మెయిల్ ఐడికి నాకు మీరు ఇలా సెండ్ చేయాలి ఈ వెబ్సైట్స్ అన్నిటిని మీరు చేసి. అప్పుడు నేను ఆ వర్క్ చూసి మీకు కనెక్ట్ అవుతాను అనమాట. నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద, దానికి మీరు ఈ వర్క్ సబ్మిట్ చేయాలన్నమాట. రేపు కానీ ఎల్లుండి కానీ మీరు కంప్లీట్ చేసి, మీరు ఇంకెంత బెస్ట్గా చేస్తారు అన్న దాన్ని బట్టి మిమ్మల్ని హైర్ చేసుకుంటానో లేదనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇదైతే ఇంకా 29%లోనే ఉంది. యా 100% అవ్వాలి ఫాస్ట్గా. యా డన్, అయిపోయింది గైస్. 100% అయితే అయిపోయింది. కంగ్రాచులేషన్స్. వ్యూ యువర్ వెబ్సైట్ అనే ఆప్షన్ ఇచ్చారు చూడండి కింద, దాని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. వ్యూ యువర్ వెబ్సైట్ అంటే మన ఫేక్ డేటాతో వెబ్సైట్ ఎలా ఉంటుందో చూడడానికి. జస్ట్ ఇది మన వెబ్సైట్ అనమాట. ఫేక్ డేటాతో ఒక వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి మనం ఎలా డేటా ఇస్తాము, ఎలా చేస్తాము అన్నదాన్ని చూడాలి ఒకసారి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క డేటాని మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్డింగ్, పిక్చర్ అండ్ సబ్ టైటిల్స్, సబ్ హెడ్డింగ్స్ అన్నీ జస్ట్ ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి చాలు. ఎలిమెంటర్తో మీరు మొత్తం A to Z అన్నీ ఇక్కడ మీరు చేయొచ్చు అనమాట. అండ్ ఎలిమెంటర్ కొంచెం లేట్గా లోడ్ అవుతుంది, సో స్కిప్ చేస్తున్న దాన్ని ఫాస్ట్గా లోడ్ అయ్యేలాగా. యా ఇదైతే మీకు ప్రీఫేస్, ఎలిమెంటర్ ప్రీఫేస్ చూడండి. ఫస్ట్ నుంచి అన్నిటి మీద ఎడిట్ ఐకాన్ కనిపిస్తుంది మీకు, అన్నిటి మీద. సో మీరు ఇప్పుడు ఫేక్ డేటా ఉంది కాబట్టి మాకు ఏదో ఒక డేటా కావాలి అంటే, నార్మల్గా అయితే క్లయింట్ ఇస్తారు మనకి డేటా, అది ఇప్పుడు లేదు కాబట్టి నేను పక్కన ప్లే స్కూల్ అని కొట్టి అక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను డేటాని. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి, చాలా అంటే చాలా వెబ్సైట్స్కి ఇలానే ఉంటాయి. ఇవి ఆల్రెడీ వెబ్సైట్స్లో ఉన్నవి, బట్ నేను జస్ట్ ఫేక్ డేటా కోసం నేను తీసుకుంటున్నాను. లైక్ రా డేటా నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి బయట నుంచి తెచ్చుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ పిక్చర్ నచ్చింది, నాకు రైట్ క్లిక్ చేయడం, సేవ్ యాజ్ అని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ నేను యాక్చువల్గా సేవ్ చేస్తున్నాను, మీకు అది అసలు కనిపించట్లేదు. సింగిల్ ట్యాప్ మాత్రమే రికార్డ్ అయింది నాది. బట్ మీరు అయితే సేవ్ చేసుకోండి ఫేక్ డేటాని. రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజెస్ అని క్లిక్ చేసి దాన్ని సేవ్ చేసేసుకోండి. ఇలా నేను ఒక 4-5 పిక్చర్స్ నేను రెడీ చేశాను అనమాట. సో నాకు మంచిగా అనిపించినవి ఒక 4-5 పిక్చర్స్ నేనైతే తీసుకుంటున్నాను గైస్. ఇవన్నీ నేను సేవ్ చేసుకొని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాను అండ్ అప్లోడ్ చేసేటప్పుడు ఒకేసారి అప్లోడ్ చేసేస్తాను. సో మీరు కూడా, నేనైతే ఏదో ఒకటి తీసేస్తున్నాను, బట్ మీరైతే కొంచెం డీటెయిల్గా ఒకేలాగా ఉండేటట్టు తీసుకోండి. ప్రాపర్గా ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి చూపించండి. మీ ఇంట్రెస్ట్ ఎంత ఉందో నాకు తెలియాలి కదా. సో ఇలా అయితే నేను కొన్ని ఫొటోస్ అయితే కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫొటోస్ చేంజ్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేశాను, రైట్ సైడ్ మీకు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ చూపించింది. సెలెక్ట్ ఫైల్ అని కొట్టాను అండ్ నాకు ఇంకొక ట్యాబ్ వచ్చింది. ఇక్కడ మీకు కనిపించలేదు, సెలెక్ట్ ఫైల్ అని కొడితే మీకు ఇంకో ట్యాబ్ కనిపిస్తుంది ఇక్కడ. సో అక్కడ మీరు కావాలంటే ఫొటోస్ అన్నీ ఒకేసారి అప్లోడ్ చేసుకోవచ్చు. చూసారా, నా 4-5 ఫొటోస్ ఒకేసారి అప్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ నేను పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దాన్ని పిక్చర్ మీద అడ్వాన్స్ సెలెక్ట్ చేసుకొని
దాని విడ్త్ హైట్ నేను ఎగ్జాక్ట్గా పెట్టాను, 100% పెట్టాను అంటే ఆ పిక్చర్ ఇమేజ్ ఎంత అయితే సైజ్ ఉందో ఒరిజినల్ సైజ్ ఆ సైజ్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు రెండో ఇమేజ్ అప్లోడ్ చేయడానికి మళ్ళీ సెకండ్ పిక్ మీద క్లిక్ చేశాను అండ్ దాని తర్వాత అప్లోడ్స్లోకి వచ్చేసింది. సో మనం అప్లోడ్ చేసిన పిక్స్లో ఏదో పిక్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఇప్పుడు ఆ పిక్ చూడండి ఎక్కడికో కిందకి వెళ్ళిపోయింది, దాన్ని మనం ఎగ్జాక్ట్ పొజిషన్కి తీసుకురావాలి కాబట్టి ఆఫ్ సెట్ని మనం ప్రాపర్గా సెట్ చేయాలి అనమాట. ఇప్పుడు ఆఫ్ సెట్ చూడండి ఎంత ఉందో, దాన్ని అటు ఇటు చూసారా కదిలిస్తుంటే అటు ఇటు వెళ్తుంది, దాన్ని ప్రాపర్గా మిడిల్ చేసుకోవాలి ఆఫ్ సెట్ని. ఇప్పుడు ఎగ్జాక్ట్గా దాని కింద ప్లేస్ చేయాలి కాబట్టి సో ఇలా సెట్ చేసుకోవాలి ఆఫ్ సెట్ని. అండ్ ఇప్పుడు నేను పెద్దగా ఏం మార్చట్లేదు దీనిలో. సో ఫోన్ నెంబర్ ఒకటి మార్చుతున్నాను, 1234 అని పెట్టేస్తున్నాను పెద్ద నెంబరు. ఇంకా అవన్నీ మార్చుకోవచ్చు చూడండి, అన్ని ఇక్కడ పెట్టుకున్న అన్ని ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఫాంట్స్ కానీ ఐకాన్స్ కానీ అన్నీ మార్చవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ పిక్చర్ మారుస్తున్నాను చూడండి, ఏం లేదు జస్ట్ పిక్చర్ మీద సెలెక్ట్ చేసుకొని అక్కడ దాని సైజుని ఎంత ఇది కావాలనుకుంటున్నాం అంత పెట్టుకుంటే చాలా అయిపోతుంది మనకి సింపుల్గా. ఇలా వెబ్సైట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని చూడండి. ఇప్పుడు నేను ట్యాబ్లో మిడిల్గా రావాలి, ట్యాబ్ మీద సెలెక్ట్ చేశాను, జస్టిఫికేషన్ సెంటర్ చేశాను, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వచ్చింది ఆ ట్యాబ్లో. అండ్ అక్కడ కావాలనుకుంటే ఈ డేటాను కూడా ఎడిట్ చేసుకోవచ్చు మనం కంప్లీట్గా. చూడండి పిక్చర్ లాస్ట్ చేంజ్ చేయాలి కాబట్టి లాస్ట్ పిక్చర్ చేంజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో దాన్ని కూడా ఫుల్ సైజ్లో పెట్టాలి కాబట్టి మళ్ళీ పిక్చర్ మీద సెలెక్ట్ చేసుకొని దాని స్టైల్లోకి వెళ్ళి విడ్త్ లెంత్ 100 పెట్టేసేయండి. అండ్ దాన్ని సెంటర్ చేయాలి కాబట్టి ట్యాబ్ని సెలెక్ట్ చేసుకొని అలైన్మెంట్ సెంటర్ పెట్టండి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ ప్రైజింగ్ ఉంది కదా, ఈ ప్రైజింగ్ కూడా మీకు చేంజ్ చేసి చూపెడతాను చూడండి. ప్రైజింగ్ సెలెక్ట్ చేసుకున్నాను, డాలర్ ఐకాన్ ఉంది అండ్ మనం ప్రైజింగ్ ఇచ్చేసి 8:30 నుంచి 12 వరకు అయితే నేను ఇంచుమించుగా ఒక $300 చార్జ్ చేస్తాను, లేదా $400 చార్జ్ చేస్తాను అనుకోండి. $4,000 అని పెట్టేశాను. ఇప్పుడు $50,000, $60,000 అలా మనకి ఇష్టం వచ్చిన డేటా అయితే మీరు అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అది జస్ట్ నేను డెమో కోసం చేస్తున్నా కాబట్టి అలా పెట్టేశాను. బట్ మీరు ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారన్నది, మీరు ఎంత కస్టమైజ్ చేస్తారన్నది మీ మీద ఉంటుంది, కంప్లీట్గా డిపెండ్ అయ్యి. సో మీరు ఎలా చేస్తారు, ఎలా నాకు వర్క్ సబ్మిట్ చేస్తారు అన్న దాన్ని బట్టి మిమ్మల్ని నా టీంలో జాయిన్ చేసుకుంటానా లేదా అనేది మ్యాటర్ కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ కస్టమైజేషన్స్ అంతా కింద వరకు వచ్చేసాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా మీకు టెక్స్ట్ ఎలా మార్చాలి, ఎలా ChatGPTని వాడాలి అనేది మీకు చూపెడతాను చూడండి. ఇప్పుడు ఈ ఫస్ట్ హెడ్డింగ్ తీసుకుంటున్నాను, ద బెస్ట్ ఎర్లీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని కాపీ చేసి న్యూ ట్యాబ్లో ChatGPT ఓపెన్ చేసి దానిలో పేస్ట్ చేసి డీటెయిల్స్ అని కొడతాను. సో దానికి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇస్తుంది అనమాట మనకి ChatGPT. ఈవెన్ అది అంత లెంతీగా ఉంది, అక్కడ మనకి అంత లెంతీగా పేస్ట్ చేయడం అవ్వదు కాబట్టి దాన్ని నేను స్టాప్ చేసి, ఏది ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్పేస్లో సరిపోదు కాబట్టి దాన్ని వెంటనే స్టాప్ చేసేయాలి. సో ఇక్కడ కింద స్టాప్ ఆప్షన్ ఇచ్చాడు, స్టాప్ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రాంప్ట్ రాయాలి. ఏమని రాయాలి, బిట్ షార్టర్ అంటే కొంచెం తగ్గించి రాయమని. ఇప్పుడు నీట్గా చిన్నగా ఇస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కాపీ చేసి ఇలా డైరెక్ట్గా పేస్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. డైరెక్ట్గా పేస్ట్ చేస్తే ChatGPT ప్రాంప్ట్ని ఇలానే వస్తుంది, బ్లాక్గా బ్యాక్గ్రౌండ్ అంతా. సో అలా బ్లాక్గా రాకూడదు అంటే దానికి మళ్ళీ ఇంకొక AI టూల్ ఉంది. న్యూ ట్యాబ్కి వెళ్ళండి, కేస్ కన్వర్టర్ అని సెర్చ్ చేయండి. సో కేస్ కన్వర్టర్లో మీరు ChatGPT నుంచి కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ ఇక్కడ నుంచి కాపీ చేసుకెళ్ళి మన డేటాలో పేస్ట్ చేయండి. ఇప్పుడు నార్మల్గా వస్తుంది చూడండి. ఇప్పుడు నార్మల్గా వచ్చింది చూసారా పేస్ట్ చేసి. సో కేస్ కన్వర్టర్ని కూడా యూజ్ చేయాలన్నమాట. డైరెక్ట్గా కొన్నిసార్లు ChatGPTలోంచి బ్యాక్ ప్రోగ్రామ్తోనే వస్తుంది అనమాట.
ఇప్పుడు వాటన్నిటిని హెడ్డింగ్స్ కిందో లేకపోతే పారాగ్రాఫ్ కిందో మార్చాలి కాబట్టి అక్కడ HTML ట్యాగ్ అని కింద ఉంటుంది. ఇప్పుడు మొత్తం డేటాను సెలెక్ట్ చేస్తాను చూడండి, నేను ఈ కింద HTML ట్యాగ్ అని ఉంది చూడండి ఇక్కడ. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. HTML ట్యాగ్లో H6 అని, అంటే హెడ్డింగ్ 6 అని పెట్టుకున్నాను. సో ఆల్మోస్ట్ ఆల్ ఇలా నేను మొత్తాన్ని చేసి చూపెట్టాను మీకు. మీ కస్టమైజేషన్ మీరు ఎంతగా చేయగలరో చేసి నాకు ఫైనల్గా వెబ్సైట్ సబ్మిట్ చేస్తే, లైక్ మీ వర్క్ నాకు నచ్చితే నేను వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను అనమాట. బట్ గైస్ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ అయితే యాస్ట్రా ప్లగిన్ ఎక్కించుకోవాలి, స్టార్టర్ టెంప్లేట్స్ డౌన్లోడ్ చేయాలి, అండ్ దాని తర్వాత డేటా కలెక్ట్ చేయాలి, వెబ్సైట్ బిల్డ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫైనల్ రిజల్ట్ చూద్దాం. localhost/ స్కూల్ అని టైప్ చేయండి, ఎందుకంటే నేను స్కూల్ అని పెట్టాను కాబట్టి స్కూల్ అని టైప్ చేస్తాను. మీరు ఏది అదే టైప్ చేయండి. ఇది మన ఫైనల్ అవుట్పుట్ అనమాట, మనం డేటా అంతా ఇచ్చేసిన తర్వాత. దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. ఇలానే ఒక మనం చిన్న పెద్ద స్కూల్కి మాట్లాడుకొని చేసామంటే ఎట్లేదన్నా మనకు ఒక 15,000 to 20,000 వచ్చేస్తాయి. సో ఆ స్కూల్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా ఇంకో వీడియో చేస్తాను గైస్. మీరు కూడా ఇలా వెబ్సైట్ చేసి నా మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దానికి సెండ్ చేయండి. ఇదే మీ ఫస్ట్ వర్క్. దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. బాయ్ బాయ్.